హాయ్ గైస్, లెట్స్ డూ అన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. ఈరోజు మేము నార్సింగ్కి వెళ్ళాము, అమీర్పేట్ బ్రాంచ్. అమీర్పేట్ బ్రాంచ్లోనే ఇంకా 2 ఉన్నాయి కదా, 2 బ్రాంచెస్. మేమైతే ఫస్ట్ కొత్తదానికి వెళ్ళాము, అక్కడ కలెక్షన్ చూసి నెక్స్ట్ పాతదానికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎంట్రెన్స్లోనే పేస్టల్ కలర్స్తో లెహంగా కనిపించింది. నవేడేస్ పేస్టల్ కలర్స్ ఆర్ ఇన్ ట్రెండ్ కదా, కానీ మేము డార్క్ షేడ్స్ వెతుకుతున్నాము ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడానికి. దీస్ ఆర్ అవర్ రిఫరెంట్ పిక్చర్స్. అంటే పైన కొంచెం సీక్వెన్స్ వర్క్ కానీ ఏదన్నా డిజైనర్ వేర్ లాగా తీసుకుని కిందేమో కొంచెం ప్లెయిన్గా అట్లా తీసుకుందామని చూస్తున్నాము కాంట్రాస్ట్లో. ఈ క్లాత్ అయితే హెల్దీ ఫంక్షన్స్కి అట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంది. ప్రేస్తున్నారు కదా, 3 పీస్ కానీ 2 పీస్ కానీ అట్లా. బ్రైట్ ఆరెంజ్ అయితే సింపుల్ శారీస్ని ఎలివేట్ చేస్తానికి బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మనం. అలా ఇక్కడైతే చాలా కలెక్షనే ఉంది. అండ్ ఇదైతే లెహెంగాకి కానీ హాఫ్ శారీస్కి కానీ బాగుండిద్ది. రిఫరెన్స్ ఇమేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. కాంట్రాస్ట్ చున్నీతో పేర్ చేస్తే లెహెంగాకి ఇది చాలా బాగుండిద్ది. ఇవన్నీ సేమ్ మోడల్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇదైతే మల్టీ కలర్గా బాగుండిద్ది. మనకి కిందకి ఏ ఫ్యాబ్రిక్ అన్నా చూస్ చేసుకోవచ్చు. యోక్ పార్ట్ కింద ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే కొంచెం డిజైనర్ వేర్ టైప్ అట్లా తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఫ్రాక్ బాగుండిద్ది. అది నచ్చింది మాకు, సైడ్కి పుంచాము. ఇంకా ఏం కలెక్షన్ ఉందా అని చూస్తున్నాము. ఇది చూడండి, లావెండర్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా. ఇవి ఇట్లా మ్యానిక్యూన్స్కి ఇట్లా వేసి నార్మల్ ఐడియాస్ కోసం ఇట్లా పెట్టారు. బాగుంది కాంట్రాస్ట్లో. ఇప్పుడు యాప్లిక్ వర్క్ అని చేయించుకుంటున్నారు కదా, దానికి సూట్ అయ్యే క్లాత్ అనమాట ఇది. యాప్లిక్ వర్క్కి కింద కనిపిస్తుంది కదా మల్టీ కలర్స్లో, ఆ క్లాత్. దీనికి చిన్న చిన్న బుటీస్ వచ్చింది తీసుకున్నాము. జార్జెట్ క్లాత్ అండ్ ఆర్గెన్జా కూడా చూసాము, ఏది బాగుండిద్దా అని. ప్లెయిన్ బాగుండిద్దా ఆర్ కొంచెం వర్క్ వచ్చింది బుటీస్ వచ్చింది బాగుండిద్దా అని చూస్తున్నాము. కలర్స్ కూడా ఏది బాగుండిద్దా, ఏ సెట్ అయ్యిద్దా అని చూస్తున్నాం అనమాట. ఆయన సెట్ చేస్తున్నారు నీట్గా అంతా మనకు అర్థమయ్యేటట్టు. ఆర్గెన్జా అయితే యోక్ పట్టు ఉంది కదా, దానికి సేమ్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ అయిపోయిద్దేమో అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు కింద బుటీస్ ఉంది కదా, అదైతే కొంచెం కాంట్రాస్ట్ కలర్ బ్రైట్గా కనిపించేటట్టు ఉంది. అందుకే కన్ఫ్యూజన్లో ఉన్నామని ఆయన 2 పెట్టి చూపిస్తున్నారు, సెట్ చేస్తున్నారు ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకోవడానికి. మాకైతే ఆర్గెన్జా కన్నా జార్జెట్దే లుక్ వచ్చింది అనిపించింది. ఇదైతే కొంచెం అంతా ఒకేలాగా అనిపించింది. అదైతే కొంచెం బ్రైట్గా డిఫరెన్స్ తెలుస్తుంది అనిపించింది. సేమ్ ఇందాక తీసుకున్న దానికి కింద దానికి ఒక పార్ట్కి ఆప్షన్స్ ఇంకా వేరే ఏమన్నా ఉంటాయా అని చూస్తున్నాము. ఇది కూడా బాగుంది. మా అక్కకేమో ఇది నచ్చింది అండ్ మా మావయ్య వాళ్ళ అమ్మాయి తనకేమో ఇందాకటి నచ్చింది. రెండిట్లో తీసుకోవాలో ఫిక్స్ అవ్వలేకపోతున్నారు. సో మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఏమో ఇది తీసుకుంది అండ్ మా అక్కేమో ఇందాకటి సేమ్ బాటమ్ అండ్ డిఫరెంట్ యోక్ పార్ట్స్ అనమాట, అట్లా తీసుకున్నారు వాళ్ళిద్దరు. బాటమ్ టోటల్ 9 మీటర్స్ తీసుకున్నాము. మా అక్కకి 4 మీటర్స్ అండ్ మా చెల్లికేమో 5 మీటర్స్ అనమాట. అండ్ యోక్ పార్ట్ 1 మీటర్ ఈచ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే బొటిక్ వెళ్ళాము, స్ట్రాండ్ బొటిక్స్. మేము ఎప్పుడు కుట్టించుకునేది అక్కడే KPHPలో ఉండిద్ది, ఫోరం మాల్ ఎదురు సందులో అనమాట. బాగా కుడతారు అక్క. మనం చెప్పినట్టు మన బాడీ మెజర్మెంట్స్ బట్టి కుడతారు. ఇక్కడ రెడీమేడ్గా కూడా దొరుకుతాయి, లెహంగాస్, శారీస్, బ్లౌజెస్ అట్లా అన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది కుట్టించుకుంటూ ఉంటారు. సిరి హనుమంతు అట్లా, తేజస్విని, యాంకర్ తేజస్విని అట్లా చాలామంది కుట్టించుకుంటారు. మేమైతే ప్రీ వెడ్డింగ్ షూట్లో తీసుకున్నాము శారీ. దీప్తి సునైనా కట్టుకుంది కదా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు షెన్నుని కలవటానికి, ఆ శారీ తీసుకున్నాము. చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా డిజైన్స్ చాలా ఉంటాయి, వెరైటీస్. మనకి రెడీమేడ్గా కావాలంటే అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి, అర్జెంట్గా కావాలంటే తీసేసుకోవచ్చు. అండ్ మగ్గం వర్క్ కూడా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. మనకి ఫ్యాబ్రిక్ ఇచ్చి డై చేయించుకుని మనం స్టిచ్చింగ్ అన్న చేయించుకోవచ్చు. మీకు అర్జెన్సీగా కావాలన్నా కానీ 1 వీక్లో కావాలంటే వాళ్ళు చూసుకుని ఇచ్చేసేస్తారనమాట. అండ్ దిస్ ఆర్ ద ఫైనల్ రిజల్ట్స్. ఇది మా అక్క కుట్టించుకుంది అండ్ ఇది మా మామయ్య వాళ్ళ అమ్మాయి కుట్టించుకున్నది. ఈ మగ్గం వర్క్ చేయించుకున్నాము. ఇది కాస్ట్ 3200 అయ్యింది అండ్ స్టిచ్చింగ్ 850 ఎక్స్ట్రా. టాజిల్స్ అయితే మేమే ఇచ్చాము. టాజిల్స్కి వాళ్ళు ఛార్జ్ చేయాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బొటిక్లో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టించుకుంటే మ్యాక్సిమం వాళ్ళు పర్ఫెక్ట్గానే కుడతారు, అసలు అటు ఇటుగా కూడా కుట్టరు. బాడీ హగ్గింగ్గా ఉంటుంది పర్ఫెక్ట్గా. ఈ పట్టు శారీస్కి నాట్స్ వేయించుకున్నాం అనమాట. పట్టు శారీస్ కంటే ఇట్లా ఉండాలి కదా. అండ్ టోటల్ బిల్ ఇది అయింది 10,500.